నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు 14వ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ప్రయాణికుల భద్రత నేర నియంత్రణకు ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేయాలని సూచించిన ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ నంద్యాల యూరాలజీ సొసైటీ మరియు కర్నూలు యూరాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37వ వార్షికోత్సవ సమావేశం పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ కొరకు అన్ని ఎస్బీఐ బ్యాంకు శాఖల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అక్టోబర్ 22 నుండి నవంబర్ 12 వరకు విద్యారంగ సమస్యలపై ఏఎస్ఎఫ్ బస్సు యాత్ర ట్రాఫిక్ ఉల్లంఘించిన వారు చలానాలను నిర్ణీత గడువులోగా చెల్లించి పోలీసు వారికి సహకరించాలని కోరిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ నంద్యాల వారు నడక ర్యాలీ నిర్వహించారు. ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల మరియు నారాయణ జూనియర్ కాలేజ్ వారు సంయుక్తంగా ర్యాలీ పట్టణంలోని నారాయణ జూనియర్ కాలేజ్ వద్ద నుండి శ్రీనివాస సెంటర్ మీదుగా శ్రీనిధి హోటల్ సెంటర్ అలానే జీవి మాల్ వరకు కొనసాగింది. ఇందులో హాస్పిటల్ ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుల వైద్య బృందం డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ నాగ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ గీతావాణి, డాక్టర్ కుశల మరియు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వివేకానంద రెడ్డి, కైలాసనాథ్ రెడ్డి, పోస్ట్ రోటరీ గవర్నర్స్ రామలింగారెడ్డి, శ్రీరామమూర్తి, చిన్నపురెడ్డి, సుబ్బరామయ్య, నారాయణ జూనియర్ కాలేజ్ ఏజీఎం అంజన్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. వక్తలు మాట్లాడుతూ ఆధునిక కాలంలో క్యాన్సర్ కు మంచి వైద్యం ఉందని, అలానే వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని క్యాన్సర్ యొక్క బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉదయానంద హాస్పిటల్ నందు వారానికి ఒకసారి ఉచిత బ్రెస్ట్ క్లినిక్ ఓపీ కూడా ప్రారంభించామని పేర్కొన్నారు. నేను డాక్టర్ సాయి ప్రణీత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్ నంద్యాల. ఈరోజు నవంబర్ 7 మేడం క్యూరీ నోబెల్ ప్రైజ్ గ్రహీత గారి జన్మదిన సందర్భంగా నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది ప్రతి సంవత్సరం మనం పాటించడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్ పైన కామన్ పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడము, అర్లీ స్టేజెస్ లో క్యాన్సర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనే దాని లక్షణాలు, సిమ్టమ్స్ జనాలకి వివరించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మనము క్యాన్సర్ ని అర్లీ స్టేజెస్ లో డయాగ్నోస్ చేయొచ్చు. తద్వారా ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. మీరు చూసినట్లయితే ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అంటే ఎంటైర్ కుటుంబం అనేది సఫర్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనము వారందరికీ క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు డాక్టర్ కుశల, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు నవంబర్ 7 క్యాన్సర్ అవేర్నెస్ డే లాగా జరుపుకుంటున్నాము. దీనికి మెయిన్ ఇలా జరుపుకోవడానికి మెయిన్ అందరికీ అవగాహన రావడం కోసం క్యాన్సర్ గురించి ముఖ్యంగా, అంటే అది ఎలా గుర్తించుకోవాలి, దాని ముందు లక్షణాలను ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా నివారించుకోవాలి, దాని తగ్గట్టుగా పరీక్షలు ఏం చేయించుకోవాలి అనే దానికోసం అవగాహన కోసం ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం. క్యాన్సర్ అవగాహన ర్యాలీ ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో క్యాన్సర్ నివారణ కోసం అవేర్నెస్ అందరూ ప్రజలు, లేడీస్ అందరూ అవేర్నెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఉదయానంద హాస్పిటల్లో ఈ క్యాన్సర్ కు సంబంధించిన నివారణకు సంబంధించినటువంటి టెస్ట్లకు సంబంధించిన మిషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటట్టు ముందుగా చెకప్లు చేయించుకున్న తర్వాత ఏదైనా మొదటి దశలో ఉంటే ఇంజెక్షన్స్ తోనే ఈ క్యాన్సర్ ను దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అవగాహన కలిగించుకొని ఈ క్యాన్సర్ పైన ఉదయానంద హాస్పిటల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారు కూడా అక్కడ టెస్ట్ కి సంబంధించినటువంటి మిషన్ ను ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ మరియు రోటరీ క్లబ్ మరియు నారాయణ జూనియర్ కాలేజీ వాళ్ళ పిల్లలచే ఈరోజు అవగాహన
ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా మందికి క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ముందే ఈ క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే తప్పకుండా నయం ఆరోగ్య పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మెడికల్ అడ్వాన్స్గా ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ అవేర్నెస్ కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రోటరీ క్లబ్ వారిచే ఈ లేడీస్ సంబంధించి టెస్టింగ్ కోసం ఒక ఎక్విప్మెంట్ కూడా ఉదయానంద హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ టెస్ట్ చేయించుకునే వాళ్ళకు కూడా చాలా వరకు రాయితీలతో రోటరీ క్లబ్ తరఫున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగపరచుకొని అందరూ కూడా ముఖ్యంగా ఈ క్యాన్సర్ సంబంధించిన టెస్టులన్నీ కూడా నంద్యాలలోనే మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి ముందుగానే మనం ఆ టెస్టులన్నీ ఉపయోగించుకొని ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడాలని కోరుతున్నాను. 14వ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి డాక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు, వైద్యులు, సిబ్బంది నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ హరినాథ్ రేడియాలజీలో నేటి ప్రపంచంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, రేడియాలజీ ద్వారా వైద్య రంగంలో నిర్వహిస్తున్న ఆధునిక వైద్య సేవల గురించి తెలియజేశారు. ముందుగా ఎక్స్రేస్ ను కనుగొన్న రాంజన్ చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఓకే, ఇట్లా చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరినాథ్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా రేడియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఈరోజు మనం 14th ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదేంటంటే మన రాంజన్ గారికి గుర్తుగా ఆయన బర్త్డే సందర్భంగా మనము ఎవ్రీ ఇయర్ ఆయన ఎక్స్రేస్ కనుక్కున్నారు కాబట్టి ఆయనని స్మృతించుకుంటూ మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు మరియు ఇతర సిబ్బంది, డాక్టర్లు, మిగతా వాళ్ళందరూ కూడా రేడియాలజీకి రిలేటెడ్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా మనం గ్యాదర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాము. రేడియాలజీ అనేది బాగా రీసెంట్గా డెవలప్ అయ్యి ఎక్కువ డెవలప్ అవుతున్న బ్రాంచ్. ఇది ఒక హార్ట్ ఆఫ్ ద మెడిసిన్ అన్నట్టు చెప్పుకుంటాము. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా రేడియాలజీ పైన డిపెండ్ అయి ఉంటాయి. దీని ఒక క్యాప్షన్ వచ్చి మనము సీయింగ్ ద అన్సీన్, అంటే బాడీలో కనపడినవి కూడా మనము స్కాన్ చేసి కనుక్కొని ముందరే మనము వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వ్యాధి లక్షణాలు బయటపడక ముందరే కూడా మనము రేడియాలజీ సహాయంతో వ్యాధుల్ని నిర్ధారించి తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ రేడియాలజీలో చాలా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాంచ్ కాబట్టి వీటికి చాలా డిమాండ్ ఉంది. మేము ప్రజలకు కూడా బాగా సర్వీసెస్ ఇవ్వాలనేసి ఈ ఇయర్ నుంచి అన్నీ కొత్తగా ఎక్స్రే మిషన్లు కానీ, అల్ట్రాసౌండ్ మిషన్స్ కానీ గవర్నమెంట్ వారి సహాయంతో తెప్పించడం జరుగుతుంది. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రయాణికుల భద్రత, నేర నియంత్రణలో ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేయాలని ఐజీ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్పీఎఫ్ అధికారిని అరుమ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు సురక్షా సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు డివిజన్ పరిధిలోని నంద్యాల రైల్వే స్టేషన్ను తనిఖీలు నిర్వహించారు. అలాగే ఆర్పీఎఫ్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ అధికారులు శైలేష్ కుమార్, మోహన్ రావు, రవీంద్ర, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత, నేర నియంత్రణకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు కేసులను దర్యాప్తు చేసి సొమ్మును రికవరీ చేసి అరెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు మరింతగా ప్రయాణికులకు సేవలను అందించాలని తెలిపారు. రైల్వే కోచ్లలో సీసీ కెమెరాలను, స్టేషన్లలో సీసీ కెమెరాలను అమర్చి సురక్షిత ప్రయాణానికి కృషి చేస్తామని చెప్పారు. 92 किलोमीटर्स का जुरिडिक्शन है, बट पैसेंजर रिलेटेड क्राइम बहुत ज़्यादा नहीं है. बट क्योंकि यहाँ पे डबलिंग हो रहा था
और अभी भी हो रहा है, तो रेलवे प्रॉपर्टी रिलेटेड क्राइम है, बट विच हैज़ बीन सक्सेसफुली डिटेक्टेड। इन्होंने वर्कआउट कर लिया है और सभी क्रिमिनल्स को भी अरेस्ट करके प्रॉपर्टी का भी रिकवरी हो गया है। प्रॉब्लम इस पोस्ट पे आई गेस बस मैन पावर की है। देयर आर लॉट ऑफ वैकेंसीज, बट अभी विद द इनिशिएटिव ऑफ ASC गुंटूर एंड द ऑफिसर पोस्टेड बिफोर हिम, DSC गुंटूर, दे हैव मैनेज कि कुछ हम एक्स सर्विसमैन को हायर किया है सिक्योरिटी के लिए। अभी जैसे इस स्टेशन का रीडेवलपमेंट हुआ है, कई सारे स्टेशंस का अमृत स्टेशन के स्कीम के तहत रीडेवलपमेंट हुआ है, तो उसमें जो हमारे CCTV कैमराज हैं स्टेशन पे, उनके नंबर्स में काफ़ी बढ़ोतरी हुई है। वी हैव इंक्रीज द नंबर ऑफ CCTV कैमराज ऑन द स्टेशन प्लेटफॉर्म्स, वेटिंग एरियाज। उसके अलावा अभी एक नया वो चल रहा है कि जो हमारे लोकोमोटिव्स हैं, जो इंजन्स हैं, उसमें भी आगे को एक कैमरा लगेगा एंड इवन कोचेस में कैमरा लगाने का वो शुरू हो गया है, सो दैट अगर कोच में भी, रनिंग ट्रेन में भी कुछ क्राइम होता है तो उसका भी हम कैमरास मतलब उधर CCTV का फुटेज रहे। इसके अलावा अभी हम लोग जो बॉडी वोर्न कैमरास जो बॉडी पे लगा के हमारा स्टाफ ट्रेनर्स को ड्यूटी करेगा, उन नंबर ऑफ कैमरास में भी वी आर इंक्रीजिंग द नंबर, सो दैट अगर जब वो अपना गश्त कर रहे हों कोचेस के अंदर, ट्रेन्स के अंदर, और कैमरा उनका ऑन है, तो अगर कोई क्रिमिनल उस समय कैप्चर हो जाता है कैमरा में, तो उसको फिर लेटर ऑन आइडेंटिफाई करने में आसानी होगी। आज सुबह मैं दोन में थी, शायद दोन में भी कुछ स्टाफ आया होगा, तो वहाँ पे मैंने करीब 1 घंटे का सुरक्षा सम्मेलन लिया था, और वही मैं कह रही थी कि अगर अभी कोई स्टाफ वहाँ नहीं आ पाया हो तो दे कैन कम एंड मीट मी। अगर यहाँ पे अभी हैं, उनका कोई प्रॉब्लम है जो हेडक्वार्टर लेवल से सॉल्व हो सकता है, तो दे कैन कम एंड टेल मी, तो मेरे से बात कर लें आके। నంద్యాల యూరాలజీ సొసైటీ మరియు కర్నూలు యూరాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం సౌజన్య కాన్ఫరెన్స్ హాల్ నందు 37వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సీతారామయ్య, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రెసిడెంట్ డాక్టర్ జగదీశ్వరరావు, సౌత్ జోన్ సెక్రటరీ డాక్టర్ చంద్రమోహన్, స్టేట్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, యూరాలజిస్టులు విక్రమ్ సింహారెడ్డి, డాక్టర్ AVS రెడ్డి, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ గెలివి సహదేవుడు, యూరాలజీ వైద్య నిపుణులు పాల్గొని ప్రారంభించారు। ఈ సదస్సులో యూరాలజీ విభాగంలో ప్రస్తుతం వైద్య రంగంలో వస్తున్న అధునాతన విధానాలు, చికిత్సలు తదితర అంశాలను వైద్యులు చర్చించారు। Once again, welcome you all, and I wish you will have a happy stay. పవిత్రమైన కార్తీక మాసంలో రాష్ట్ర స్థాయి యూరాలజీ కాన్ఫరెన్స్ నంద్యాలలో నవరంగుల నిలయమైన నంద్యాల పట్టణంలో economy and concept, which we may target the artificial power. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ప్రతి ఏడాది డిజిటల్ విధానంలో సమర్పించే లైఫ్ సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీవన్ ప్రమాణ్ డిజిటల్ విధానం ద్వారా సమర్పించవలసి ఉన్నది। ఈ మేరకు జీవన్ ప్రమాణ్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను అన్ని SBI బ్యాంకు శాఖల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని
ఈ అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ కోరారు. పెన్షనర్లకి అందరికీ నమస్కారం అండి. ప్రధానమంత్రి గారు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్బీఐ నంద్యాలలో మేమేంటంటే ఈ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్స్ అందరి దగ్గర, నంద్యాల జిల్లా పెన్షనర్స్ అందరి దగ్గర, మా బ్యాంకులో సుమారుగా 1400 మంది ఉన్నారు పెన్షనర్స్. వారికే కాకుండా మిగిలిన పెన్షనర్స్ కూడా మా బ్యాంకులో ఏ బ్రాంచ్కైనా వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందగలరు. అందులో భాగంగా ఏంటంటే వాళ్ళకి మెడికల్ టెస్ట్ కానీ, లేకపోతే నామినేషన్ ఉన్నదా లేదా, లేకపోతే లాకర్ నామినేషన్ ఉందా లేదా, వాళ్ళ ప్రాపర్టీకి ఈ బిల్లు రాసుకున్నారా లేదా, ఇలాంటివి కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. ఏ శాఖలో అయినా సరే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వినియోగించుకోండి. పెన్షనర్లకి మా సేవలు అందించే అవకాశం మాకు కల్పించండి. అందరికీ నమస్కారం. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది నవంబర్లో కంపల్సరీగా చేయాల్సి ఉంది. మీరు బ్యాంక్కి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి రండి. మీ పెన్షన్ ఎక్కడున్నా పర్వాలేదు, మా బ్రాంచ్కి రండి. ధన్యవాదాలు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు అక్టోబర్ 22 నుండి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో బస్సు యాత్రపై విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యల గురించి ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది. ఈరోజు ఏ టీవీ చూసినా లేదంటే ఏ సోషల్ మీడియా చూసినా ఈ రాష్ట్రంలో 17 బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బస్సు యాత్ర ఉద్దేశించి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక 10,36,000 మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పనులు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో 6,100 కోట్ల రూపాయల ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా యువలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తాను మేము అధికారంలోకి వస్తే ఎక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక్క సీటు కూడా అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో సీట్లు అమ్ముకుంటామని చెప్పారు. దాన్ని ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 4వ తారీఖున కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో టీపీపీ అనే పేరును తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకి ఉచిత ప్రభుత్వ వైద్యం దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే టీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2013 సంవత్సరం నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 3,480 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి బస్సు జాతా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాలకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రధానంగా మూతబడినటువంటి పాఠశాలలన్నింటినీ తిరిగి తెరిపిస్తారన్నారు. అదేవిధంగా పాఠ్య పుస్తకాలన్నింటినీ పంపిణీ చేస్తా ఉన్నాడు. పౌష్టికాహారాన్ని, మధ్యాహ్న బోధకాన్ని అందిస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికీ అమ్ముతా ఉన్నాడు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఈవెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్లను కూడా వేధించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, ఆ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి ఈరోజు మర్చిపోయాడు. వాటన్నిటిని మర్చిపోయి ఇవాళ విద్యారంగం సుభిక్షంలో నడుస్తుందని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఆ మేరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడిగిన నేపథ్యంలో 600 కోట్లు రిలీజ్ చేశామని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా
ప్రజాధనం ద్వారా ఈ సమాజానికి చెప్పినటువంటి ఘనత ఇవాళ నారా లోకేష్ గారిది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏ విద్యాసంస్థకు కానీ ఏ విద్యార్థులకు కానీ ఇవాళ రాలేదు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల ఓ పక్క డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 6 మాసాలకు ఒకసారి తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవుతా ఉన్నారు, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఫీజుల వేధింపులు విద్యార్థుల్ని రాష్ట్రంలో ఆత్మహత్యలు ప్రేరేపిస్తా ఉన్నాయి. అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి పట్టినటువంటి పాపానవలేదు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి వాహనాలపై విధించిన చలానాలను నిర్ణీత గడువులోగా వెబ్సైట్ మీ సేవ ఏపీ ఆన్లైన్లో అలాగే యూపీఐ ద్వారా చెల్లించి పోలీసు వారికి సహకరించాలని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా కోరారు. ఎప్పటికప్పుడు వాహనాలపై ఉన్న చలానాలను చెక్ చేసుకోవాలని, వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. నంద్యాల ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడమేమనగా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ చలానాల గురించి మీకు చేసిన ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్, రాంగ్ పార్కింగ్, ఇటువంటి దానికంతా మీ బండి పైన చలానాలు పడినప్పుడు మీరు మీ యొక్క చలానాలు మీ బండి మీద పడినాయా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకొని దానికి ఉండే లిమిటేషన్స్ ప్రకారము మీరు చలానాలు పేమెంట్ చేయాలి. మీరు చలానాలు పేమెంట్ చేయకుండా మేము వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మీరు చలానాలు కట్టమంటే మీరు డబ్బులు చలానాలు పేమెంట్ రియలైజేషన్ చేయకుండా మీరు పోలీస్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటున్నారు. మీరు పోలీస్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. మీరు మీ చలానాలు మీ బండి మీద ఉండేవి మీరే చెక్ చేసుకొని మీరు కట్టుకుంటే పోలీసు వాళ్ళు తనిఖీ చేసినప్పుడు మీ బండి మీద ఎటువంటి చలానాలు లేకపోతే మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది. మేము అర్జెంటుగా పోతున్నాము, చలానాలు మళ్ళా కడతాము, లేదు రాత్రి కడతాము, లేకుంటే ఇంకో రోజు కడతాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, హాస్పిటల్ పోతున్నాము, మీరు వివిధ రకాలుగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటున్నారు. ఈ పనులు మీకు ఇంపార్టెంట్, మేము కాదనము. కానీ అదే విధంగా మేము మా డ్యూటీ నిర్వర్తించేటప్పుడు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీ బాధ్యత మీరు పోలీసుకు కోఆపరేట్ చేయడం అనేది. మీరు చలానాలు పెండింగ్ ఉన్నప్పుడు అవి ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకోవాలా. అవి చూసుకోకుండా మేము తనిఖీ చేసినప్పుడు అవి బయటపడినప్పుడు మీరు గొడవ పెట్టుకోవడము మాకు తెలియదు, మీరు చెప్పాలి కదా అంటే మేము ఎంతమందికి అని చెప్తాం. చలానాలు బండి పైన ఉన్న ప్రతి బండి ఓనర్ ఇంటికి వచ్చి చెప్పడం అనేది పోలీసు వాళ్లకు కుదరదు. మీరు ప్రతి పౌరుడిగా మీ బాధ్యత అది. అంతే తప్ప కొంతమంది మాకు చలానా పడింది కట్టుకోవాలని కూడా తెలియదు, మొబైల్ డ్రైవింగ్ చేయడము తప్పు అని మాకు తెలియదు, హెల్మెట్ పెట్టుకోవడం అని తెలియదు అని విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉన్నారు. మేము ఎన్నోసార్లు చెప్పాము, ఎన్నో స్కూళ్లలో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము, రోడ్ల మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు తెలియజేసినాము, తర్వాత పాంప్లెట్లు పంచినాము, కొత్త చలానాలు అమౌంట్ రివైజ్ అయిన తర్వాత కూడా పాంప్లెట్లు పంచి అందరికీ ఇచ్చినాము. మీరు పౌరుడిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది మీకే ఉంటది. కాబట్టి మీరు కంపల్సరీ మీ బండి మీద ఏమన్నా చలానాలు పెండింగ్ ఉంటే తెలుసుకుని మీరే కట్టుకోవాలి. ఆ చలానాలు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వము అనేక రకాల సదుపాయాలు కల్పించింది. దీంట్లో మీరు చలానా పేమెంట్ అనేది వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, తర్వాత మీ సేవలో కట్టొచ్చు, తర్వాత ఆన్లైన్ ఏపీ ఆన్లైన్ లో పేమెంట్ చేయొచ్చు. అదే విధంగా ఆల్ యూపీఐ పేమెంట్ల ద్వారా అంటే జీపే గానీ, తర్వాత ఫోన్ పే గానీ, భారత్ యాప్ గానీ, తర్వాత ఫోన్ పే గానీ, పేటిఎం గానీ, దీని ద్వారా మీరు డబ్బులు కట్టుకోవచ్చు. సింపుల్ గా మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ చలానా అని కొట్టంగానే ఈ చలానా ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. దాని మీద ఓపెన్ చేసి ఆ సర్చ్ బాక్స్ లో మీ బండి నెంబర్ కొడితే దాంట్లో ఎన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయని చూపిస్తుంది. మీరు అమౌంట్ మీ ఫోన్ పే ద్వారానే డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు, మీ యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే లేకుంటే మీరు మీ సేవలో కూడా పోయి చూసుకొని చేసుకోవచ్చు. మీ బండి మీద చలానా ఉంటే మీ బండి నిలబెట్టాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉండదు, డబ్బులు కట్టించే అవసరం కూడా ఉండదు. మీరు కాబట్టి మీ బండి మీద ఉండే చలానాలన్నీ చెక్ చేసుకుని మీరు ఉన్న చలానాలన్నీ క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కొంతమంది సంవత్సరం వరకు చలానాలు కట్టకుండా పెండింగ్ పెట్టుకుని మేము చెక్ చేసినప్పుడు మాత్రమే మాకు అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళిపోతున్నాము, మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు కాదు ఇంకోసారి కడతాము అంటే ఎటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టే క్వశ్చన్ అయితే ఉండదు. మీరు చలానాలు కట్టుకోవాల్సిందే. పోలీసు వాళ్ళు తనిఖీ చేసినప్పుడు మీ బండి మీద చలానాలు ఉంటే కంపల్సరీ క్లియర్ చేసుకోవాల్సిందే తప్ప మీకు వేరే మార్గం లేదు. దయచేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మేము ఇచ్చే మీకు సూచన ఏమంటే ఈ చలానా పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరందరూ మీ బండి మీద ఉండే చలానాలు తొందరగా క్లియర్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు వారితో ఎటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించకుండా మీరు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతారు. మీరు ఒక రోజు 2 రోజులు అనే ఉండదు, ప్రతిరోజు సంవత్సరం 365 days చలానా రియలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి, లాండ్ ఆర్డర్ పోలీస్ తరపు నుంచి కూడా చలానాలు రియలైజ్ చేస్తారు. మీరందరూ పోలీసు వారికి సహకరించి మీరు చలానాలు కట్టాలి. లేదు మీకు ముందే అవకాశం ఉంటే మీరు చలానా పేమెంట్ ద్వారా మీరే చేసుకుని మీ బండి మీద ఉండే చలానాలన్నీ క్లియర్ చేసుకోవాలి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే మీకు చలానాలు క్లియర్ చేయకపోతే మీకు ఇన్సూరెన్స్ అప్డేట్ కాదు, తర్వాత పొల్యూషన్ అప్డేట్ కాదు. మీ బండి మీద మీరు ఎవరికన్నా వేరే వాళ్ళకి సేల్ చేయాలన్నప్పుడు కూడా మీరు చలానాలు క్లియర్ చేస్తేనే మీకు ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీ చలానాలు మీ పౌరుడిగా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించి మీ చలానాలు మీరు మీ బండి మీద ఉండే చలానాలు క్లియర్ చేసుకోండి. మీకు చలానాల పట్ల ఏదన్నా డౌట్ ఉన్నా, మీకు ఏదన్నా గ్రీవియన్స్ ఉన్నా కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సంప్రదిస్తే మీ సమస్యను మా పరిధిలో ఉన్నంత వరకు తప్పకుండా మీకు క్లియర్ చేసి మీకు సహాయం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు 14వ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం. ప్రయాణికుల భద్రత, నేర నియంత్రణకు ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేయాలని సూచించిన ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ ఠాకూర్. నంద్యాల యూరాలజీ సొసైటీ మరియు కర్నూలు యూరాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37వ వార్షికోత్సవ సమావేశం. పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ కొరకు అన్ని ఎస్బీఐ బ్యాంకు శాఖల వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న ఎస్బీఐ రీజనల్ మేనేజర్. అక్టోబర్ 22 నుండి నవంబర్ 12 వరకు విద్యారంగ సమస్యలపై ఏఎస్ఎఫ్ బస్సు యాత్ర. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారు చలానాలను నిర్ణీత గడువులోగా చెల్లించి పోలీసు వారికి సహకరించాలని కోరిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.